హలో అందరికీ ముందుగా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను మొన్న రీజనింగ్ బ్లడ్ రిలేషన్షిప్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అసలు అయితే 0% హోప్ ఉందన్నమాట. అంత మంచి వ్యూస్ వస్తుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు అందరూ ఆ వీడియోకి అంత మంచి వ్యూస్ ఇచ్చారని చెప్పి పార్ట్ 2 అయితే నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా సేమ్ బ్లడ్ రిలేషన్షిప్ మీదనే. యాక్చువల్గా ఏంటంటే మనం ఫస్ట్ వీడియోలో సింపుల్ క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్, అంటే ఆ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలని మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో అయితే మీ అందరికీ నేను నేర్పిస్తాను. ముందుగా ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చేసినప్పుడు మనం బేసిక్గా మనం ఫస్ట్ వీడియోలో నేర్చుకున్న ఇండికేటర్స్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఫ్యామిలీ ట్రీని ఫార్మేట్ చేయాలంటే స్పౌస్ని ఇండికేట్ చేసేది ఈ ఈక్వల్ టు సింబల్, అలానే ఈ సింగిల్ లైన్ వచ్చి నెక్స్ట్ జనరేషన్ని ఇండికేట్ చేస్తుంది, హారిజాంటల్ లైన్ వచ్చి సిబ్లింగ్ని ఇండికేట్ చేస్తుంది, అండ్ స్క్వయర్ వచ్చి మేల్ యొక్క జెండర్, సర్కిల్ వచ్చి ఫీమేల్. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 5 మాత్రమే అనమాట. సో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే పీ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ క్యూ, ఆర్ ఈజ్ ది డాటర్ ఆఫ్ క్యూ, ఎస్ ఈజ్ ది సిస్టర్ ఆఫ్ పీ. సో ఫస్ట్ ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు బ్రేక్ చేయాలి. మనం ఎక్కడెక్కడైతే ఫుల్ స్టాప్ ఉందో అక్కడ బ్రేక్ చేసుకుంటూ వస్తే ఫ్యామిలీ ట్రీ ఫార్మేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ముందుగా పీ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ క్యూ అంటే పీ క్యూ యొక్క బ్రదర్. సో పీ జెండర్ వచ్చి మేల్, ఆబ్వియస్గా బ్రదర్ అంటే అబ్బాయి కాబట్టి మేల్. ఎవరి యొక్క బ్రదర్? క్యూ యొక్క బ్రదర్. సో వీళ్ళిద్దరూ ఒకే మదర్ ఫాదర్కి పుట్టిన వాళ్ళు అనమాట. ఆర్ ఈజ్ ది డాటర్ ఆఫ్ క్యూ, క్యూ యొక్క డాటర్ ఎవరు? ఆర్. సో క్యూకి ఎవరితోనో పెళ్ళి ఉంటుంది, వీళ్ళ యొక్క డాటర్ వచ్చి ఆర్. సో క్యూ యొక్క జెండర్ ఇంకా మనకు తెలియదు. ఎస్ ఈజ్ ది సిస్టర్ ఆఫ్ పీ, పీ యొక్క సిస్టర్ ఎవరు? ఎస్. సో ఎస్ వచ్చి ఫీమేల్. సో క్యూ ఈజ్ ది సిస్టర్ ఆఫ్ ఎస్, క్యూ వచ్చి ఎస్కి సిస్టర్ అంటే క్యూ యొక్క జెండర్ కూడా ఫీమేల్ అని అర్థం. నౌ టీ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ ఆర్, ఆర్ యొక్క బ్రదర్ ఎవరు? టీ. మనకి ఆర్ జెండర్ ఇంకా తెలియదు, క్యూ యొక్క హస్బెండ్ ఎవరు మనకి ఇంకా తెలియదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ ది అంకుల్ ఆఫ్ టీ, టీకి అంకుల్ ఎవరు అని. అంకుల్ ఆబ్వియస్గా ఎలా అవుతారు? వాళ్ళ మదర్కి తమ్ముడు, అన్నను. అంకుల్ మనకి అంకుల్ అంటే మామ, మేనమామ అలా అవుతారు అనమాట. సో ఈ యొక్క ఫ్యామిలీ ట్రీలో ఇద్దరు ఫీమేల్స్, ఒకే ఒక మేల్ అయితే ఉన్నారనమాట పై జనరేషన్లో. సో టీకి అంకుల్ ఎవరు అవుతారు? పీ. సో ఆన్సర్ పీ. ఇప్పుడు మనం ఈ సెకండ్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏంటి అంటే మనం ఫస్ట్ వీడియోలో చూసినట్లే సింబల్స్కి ఆ రిలేషన్షిప్ ఏంటి అని పక్కన మెన్షన్ చేస్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం కింద ఇచ్చిన ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. పీ మైనస్ కే. ఇక్కడ ఏ మైనస్ బి అంటే ఏ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ బి అని అర్థం. పీ మైనస్ కే అంటే పీ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ కే. పీ ఎవరి యొక్క బ్రదర్? కే యొక్క బ్రదర్. కే ఇంటూ వై, ఇక్కడ ఇంటూ అంటే ఏ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ బి. కే ఇంటూ వై అంటే కే ఈజ్ ఫాదర్ ఆఫ్ వై. సో ఫాదర్ అంటే మేల్. వై మైనస్ జే అంటే ఏ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ బి అంటే వై ఈజ్ ది బ్రదర్ ఆఫ్ జే. జే డివైడెడ్ బై ఎస్, డివైడెడ్ సింబల్ ఇక్కడ ఏ ఈజ్ ది డాటర్ ఆఫ్ బి అనేది. సో జే ఈజ్ ది డాటర్ ఆఫ్ ఎస్. సో జే యొక్క జెండర్ ఫీమేల్. ఆబ్వియస్గా వీళ్ళ నాన్న కే అయినప్పుడు ఎస్ ఆబ్వియస్గా వైఫ్ అవుతుంది. సో కే అండ్ ఎస్ ఆర్ స్పౌస్. ఎస్ ప్లస్ ఆర్, ఏ ప్లస్ బి అంటే ఏ ఈజ్ ది మదర్ ఆఫ్ బి. ఎస్ ప్లస్ ఆర్ అంటే ఎస్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆర్. ఎస్కి ఇంకొక కిడ్ కూడా ఉన్నారు ఆర్. ఆర్ యొక్క జెండర్ అయితే మనకు తెలియదు. నౌ ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్. జే ఈజ్ ది డాటర్ ఆఫ్ పి, జే పి డాటర్ అంట, ఇది కాదు. కే ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ ఎస్, ఎస్ యొక్క హస్బెండ్ కే, ఇది కరెక్ట్. వై ఈజ్ ది సన్ ఆఫ్ ఎస్, ఎస్ యొక్క సన్ వై, కరెక్ట్. పి ఈజ్ ది పెటర్నల్ అంకుల్ ఆఫ్ ఆర్, ఆర్కి పి వాళ్ళ నాన్న యొక్క తమ్ముడు కాబట్టి పెటర్నల్ అంకుల్, ఇది కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఈ కింద వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అన్నారు. జే ఈజ్ ది డాటర్ ఆఫ్ పి అన్నారు, ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్గా మనకి ఇక్కడే ఆన్సర్ తెలిసిపోయినా కూడా అన్ని ఆప్షన్స్ సాల్వ్ చేసి మనకు ఒక క్లియర్ కట్ ఆన్సర్, క్లియర్ కట్ క్లారిటీ అయితే వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.